గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి యువత పెడదారులు పడుతున్నారు అని డీసీపీ ఎం వెంకటరత్నం తెలిపారు. ముద్దాయిలు ఒకరు మాధవధారకు చెందిన సుంకర జగదీష్, రెండవ వ్యక్తి కంచరపాలెంకు చెందిన చిక్కల భరత్ అని తెలిపారు. మరో ఇద్దరు మైనర్లు అని తెలిపారు. నలుగురు ద్విచక్ర వాహన చోరీదారులను వలపన్ని, గాజువాక, షీలానగర్ ప్రాంతంలో పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు. ద్విచక్ర వాహన చోరీలతో పాటు సెల్ ఫోన్లను చోరీ చేస్తూ వారి జల్సాలకు, మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. ఇప్పటివరకు 9 చోట్ల మొబైల్స్, ద్విచక్ర వాహనాలు ఈ ముఠా చోరీలకు పాల్పడ్డారని డీసీపీ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ సిహెచ్ శ్యామలరావు, క్రైమ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు పాల్గొన్నారు. అంటే బైక్ అఫెండర్స్ మరియు సెల్ ఫోన్ స్నాచర్స్ దొరకడం జరిగింది. అంటే ముందుగా 20వ తారీఖు నైటు ఒక అతను తన సెల్లార్లో అంటే తమ ఇంట్లో గేటుకి తాళం వేశాడు. లోపల బైక్ పార్క్ చేసుకున్నాడు. మార్నింగ్ 21st మార్నింగ్ వచ్చి చూసేటప్పటికి బైక్ లేదు. అలాగే గేట్కి వేసినటువంటి లాక్ కూడా బ్రేక్ అయ్యి ఉన్నది. సో మనకి అది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్తో మన సిపి సార్ అదేవిధంగా జాయింట్ సిపి గారి ఆదేశాల మేరకు మేము క్రైమ్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన క్రైమ్ సిఐ గారి నేతృత్వంలో ఒక 2 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీమ్స్ వారు మొత్తం అంతా ట్రాక్ చేసుకొని వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని, టెక్నికల్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ఈరోజు ఎర్లీ అవర్స్లో షీలానగర్ దగ్గర ఒక 2 అఫెండర్స్ని క్యాచ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా జోనైల్స్. వాళ్ళ తాలూకా కన్ఫెషన్ మేరకు ఇంకొక 2 అఫెండర్స్ని కూడా క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చి సుంకర జగదీష్ అండ్ చిక్కాల భరత్ కుమారు. ఈ శంకర్ జగదీష్ది 20 years అండి. ఇతను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. వీళ్ళ ఫాదర్ ఏమో టైలరు. అలాగే ఈ చిక్కాల భరత్ కుమార్ అనే అతను 19 years. అంటే వీళ్ళందరిది కూడా కంచరపాలెం ఏరియా, మాధవధార, కంచరపాలెము మొత్తం ఈ ఏరియాలో ఉంటున్నారు. సో వీళ్ళు ఏంటంటే బైక్ ఎక్కడ ఉంటే తాళము వేసిందైనా బ్రేక్ చేసేస్తున్నారు. అలాగే లోపల గేట్ లోపల పెట్టుకున్నా సరే బ్రేక్ చేస్తున్నారు. బ్రేక్ చేసి బైక్ తీసుకొని వెళ్ళిపోవడం, బైక్ మీద తిరుగుతూ సెల్ ఫోన్ స్నాచింగ్లు చేస్తున్నారు. అన్నీ చూడండి, 5 సెల్ ఫోన్స్, అలాగే 6 బైకులు, మొత్తం 11 కేసులు. బిఫోర్ అయితే ఏ విధమైనటువంటి కేసులు లేవు. మరి వీళ్ళు మునుపు కూడా చేసి ఉంటారు, ఇంతవరకు పట్టుబడలేదు. అనే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు అన్ని అఫెన్సెస్ కూడా జోనైల్సే చేస్తున్నారు. సో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది ఒక వెహికల్ గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిందండి. ఇంకొకటి ద్వారకాలో సెల్ ఫోన్ స్నాచింగ్. నెక్స్ట్ అగైన్ మళ్ళీ గాజువాకలోనే అదేంటి బైక్ థెఫ్ట్. నెక్స్ట్ న్యూపోర్ట్ ఏరియాలో 2 బైక్ థెఫ్ట్లు జరిగాయి. అలాగే ఆనందపురంలో అక్కడ బ్రిడ్జ్ కింద ఒక బైక్, అదేంటంటే తోసుకొని వచ్చేసారు. ఎక్కడ వరకు ఎండాడ వరకు తోసుకొని వచ్చేసారు బండిని 2 అలాగా. నెక్స్ట్ ఎయిర్పోర్టు ఏరియాలో లోపల పెట్టింది
బ్రేక్ చేసేసి గేటు తాళం అది బ్రేక్ చేసేసి మరి బండి తీసుకురావడం జరిగింది. అలాగే 3 టౌన్ అండ్ 2 టౌన్ లిమిట్స్లో 2 సెల్ ఫోన్ స్నాచింగ్, మళ్ళీ ఇదే బండిని యూజ్ చేసి సెల్ ఫోన్ స్నాచింగ్. నెక్స్ట్ అగైన్ మళ్ళీ న్యూపోర్ట్లో ఒక బైక్. సో 3 న్యూపోర్ట్లో చేశారు, 2 గాజువాకలో చేశారు, ఆనందపురంలో చేశారు. ఈ 5 సెల్ ఫోన్లు కూడా చేయడం జరిగింది. ఒకటి గోపాలపట్నంలో ఒక స్నాచింగ్ జరిగింది, ఇంకొకటి కూడా 3 టౌన్లో జరిగింది. ఇది అక్కడ విడిచిపెట్టేయడమో ఏదో ఒకటి చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇంత రెగ్యులర్గా అఫెన్సెస్ చేసేస్తున్నారు. డైలీ బళ్ళు తీసేస్తున్నారు, సెల్ ఫోన్ స్నాచింగ్ చేసేస్తున్నారు. అంటే చూడండి, ఒక దీనిలాగా టక 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 కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. అది చాలా అఫెన్స్. నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, వీళ్ళంతా కూడా 18, 19, 17 ఇయర్స్ వాళ్ళు, 20 ఇయర్స్ వాళ్ళు, కనీసం వాళ్ళకి తెలీదు. అది కొంతమంది ఎంజాయ్మెంట్కి కూడా తీసేస్తున్నారు. పిల్లలు దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. ప్రతి ఒక్కడికి గాంజా అలవాటు అనేటటువంటిది చాలా దగ్గరలో చూస్తున్నాము. గాంజాయి తాగడము, అలాగే డ్రింకింగ్, ఆల్కహాల్, స్మోకింగ్, ఇట్లాంటి వాటికి అలవాటు పడిపోవడము, తర్వాత అదర్ వ్యసనాలకు కూడా దీనికోసం, ఈ లగ్జరీ లైఫ్ కోసం దొంగతనాలు అనేటటువంటివి చేయడం అలవాటు చేసుకుంటున్నారు. ఇది అయితే పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. మన పెంపకంలోనే పిల్లలు మంచివారుగా మారుతారు. పిల్లల్ని స్కూలుకు పంపిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు, కానీ వారిని అబ్జర్వేషన్లో ఎవరూ పెట్టట్లేదు. వెళ్తున్నారు వస్తున్నారు అనే చూస్తున్నారే తప్ప వాడు అసలు స్కూల్కి వెళ్తున్నాడా లేదా, ఎవరైనా మీ పేరెంట్స్ టీచర్స్కి వెళ్ళి అడగడం కానీ, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అప్పుడు అటెండ్ అవ్వడం కానీ ఏమీ చెయ్యట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అబ్జర్వ్ చెయ్యట్లేదు. మీరు మీ పనుల్లో ఉంటున్నారు, వాళ్ళు వాళ్ళ ఎంజాయ్మెంట్ల కోసం అనేక రకాలైనటువంటి అఫెన్సెస్ చేస్తున్నారు, ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారు, చిన్నతనంలోనే దొంగలుగా మారుతున్నారు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్త వహించండి, పిల్లల మీద శ్రద్ధ వహించండి. ఈ చిన్న వయసులో వీళ్ళు గాంజాయి తాగడము, గాంజాయికి అలవాటు పడము, అండ్ గాంజాయి ట్రాన్స్పోర్టేషన్లో వీళ్ళని అనేక మంది వినియోగించుకుంటున్నారు. వీళ్ళకి డబ్బులు కావాలి వీళ్ళ అవసరాల కోసం, వీళ్ళని. కాబట్టి ఎవరైతే 2 వీలర్స్ వాడుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర 2 వీలర్ అంటూ ఉంటుంది. మన బళ్ళు సేఫ్టీ అనేటటువంటిది మన బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బండికి GPS పెట్టించుకోండి. ఎందుకంటే నౌవేడేస్ బళ్ళు అనేటటువంటివి 3 lakhs అయిపోయింది. కాస్ట్లీ బళ్ళు అన్నీ కూడా 3 lakhs. 1.5 lakh కన్నా దిగువది ఏమీ లేదు ఏ బండి. మనం 1.5 lakh పెట్టి మనం బండి వాడుతున్నప్పుడు 3,000 పెట్టి GPS పెట్టుకోవడం అనేటటువంటిది చాలా ఉత్తమమైనది. కాబట్టి GPS అందరూ అరేంజ్ చేసుకోండి బళ్ళకి. మీకు కావాలంటే మేము GPS ఎవరు అరేంజ్ చేస్తున్నారు అన్నది కూడా నేను నంబరు, ఆయన అడ్రస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇచ్చాం కూడా. మేము ఎక్కడ అవేర్నెస్ మీటింగ్ పెట్టినా వీటి గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే 2 వీలర్స్కి వీల్ లాక్స్ అవైలబిలిటీ ఉన్నాయి. 350, 400 రూపాయలకి ఆన్లైన్లో కూడా తెప్పించుకునే సౌకర్యం ఉంది. ఎవరు దాని గురించి మనం క్లిక్ చేసినా ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటాయి, తెప్పించుకొని. అది 350 రూపాయలు వీల్ లాక్. అది వేసుకుంటే అంటే కొన్ని వెహికల్స్కే సాధ్యం అవుతుంది అది వేయడము, కొన్నింటికి అవ్వకపోవచ్చు. కాబట్టి GPS అనేటటువంటిది అరేంజ్ చేసుకోండి, వీల్ లాక్స్ అనేటటువంటిది పెట్టుకోండి. అలాగే పెట్రోల్ లాక్స్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే పెట్రోల్ లాక్ ఉండడం వల్ల వాడి వెహికల్ని ఓన్లీ ఒక 10 మీటర్సే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అది మూవ్ అవ్వదు. కాబట్టి అది కూడా పెట్టుకోవాలి.
స్టేషన్లోనే బోర్డు చూపించారు.